తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నంలో రాహువు, బుధుడు మరియు శుక్రగ్రహ సంచారం విశేషంగా ధనాన్ని అర్థించే తెలివితేటలు చక్కగా రాణిస్తాయి. కార్యసాధన పట్టుదల అధికమవుతుంది. వాక్స్థానంలో రవిగురుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో సూర్య భగవంతుని అనుగ్రహంతో ఏ పని చేసినా తప్పక శుభ ఫలితాలు అందుతారు. మాట్లాడే మాట చాలా మృదువుగా ఉంటుంది. సప్తమ స్థానంలో చంద్రకేతువుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలలో శుభవార్తలు విన్నప్పటికీ కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. కళ్యాణ జీవితంలో మాత్రం కొంత చిన్న చిన్న మాట పట్టింపులు ఇబ్బందికి కారణమయ్యేలా చేస్తాయి. ప్రత్యేకంగా అష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా 25వ తారీఖు నాడు చంద్రుడు అష్టమంలో సంచరిస్తున్నందువల్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. భాగ్యస్థానంలో 27వ తారీఖు తర్వాత నుంచి చంద్రుడు సంచరిస్తున్న కారణంగా కుటుంబంలో అనేక రకాల శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా భాగ్యస్థానంలో చంద్రగ్రహ సంచార రీత్యా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. వ్యయ స్థానంలో కుజుడు మరియు శని సంచారం రీత్యా దైవానుగ్రహంతో మాత్రమే ఏ పనినైనా పూర్తి చేయగలరు కాబట్టి దైవం మీద భారం వేసి ప్రతి పనిని మొదలుపెట్టండి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా శని భగవంతునికి సంబంధించిన ప్రత్యేక జపతప దానాలను ఆచరించడము లేదా ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించి ప్రీతికరమైన ధాన్యాన్ని గోవుకు తినిపించడము లేదా పేదవారికి ఒక ఇద్దరికైనా ఆకలిని తీర్చే ప్రయత్నం చేయడం ఇవన్నీ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.